హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఈ మూవీకి డైరెక్టర్ బాబీ కొల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని డైరెక్షన్ చేస్తున్నాడు. బాబీ కొల్లి మంచి హైప్ అయితే ఉందన్నమాట. ఇప్పటికే రిలీజ్ చేసిన 2 కాన్సెప్ట్ పోస్టర్లు బాగా ప్రేక్షకులు అయితే ఆకట్టుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అతి త్వరలో రాబోతుందంటూ న్యూస్ కూడా వినిపిస్తుందన్నమాట. అయితే ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ఎవరు డైరెక్షన్లో నటించబోతున్నారు అన్నదానికి దాదాపుగా ఒక ఆన్సర్ అయితే వచ్చేసినట్లే. ఈ మూవీ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించబోతున్నారన్న న్యూస్ అయితే బయటకు వచ్చేసింది. దాదాపుగా బోయపాటి బాలయ్య కాంబో BB4 కాంబో కన్ఫర్మ్ అయిపోయినట్లే ఎన్బికే 110 మూవీగా రాబోతుందన్నమాట. అయితే అది అఖండ సీక్వెలా లేదా వేరే స్టోరీనా అనేది ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది. అఖండ మూవీకి వచ్చేసి మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాత అనమాట. బట్ ఇప్పుడు ఆ సినిమాని ఎవరు తెరకెక్కిస్తున్నారు అంటే ఎన్బికే 110 మూవీని ఎవరు తెరకెక్కిస్తున్నారు ఏంటి అన్న విషయాన్ని కూడా ఒక క్లారిటీ అయితే అతి త్వరలో రాబోతుంది. అయితే బాలయ్య బోయపాటి వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న BB4 మూవీకి మెయిన్ విలన్గా సంజయ్ దత్ నటిస్తున్నాడన్న న్యూస్ కూడా వినిపిస్తుంది అనమాట. బాలీవుడ్ స్టార్ హీరో అనమాట ఒకప్పుడు. ఇప్పుడు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అతను నటిస్తున్నారు. సంజయ్ దత్తే ఎన్బికే 110 మూవీలో మెయిన్ విలన్గా నటిస్తే రికార్డులు ఫిక్స్ అనమాట. అదిరిపోయే విధంగా మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది. ఈ మధ్య బాలకృష్ణ నటించిన సినిమాలు కూడా నార్త్ ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట ఓటీటీ పరంగా. అందువలన బాలీవుడ్ స్టార్ అయిన సంజయ్ దత్ని తీసుకుంటే మాత్రం మరో లెవెల్లో ఉంటుందన్నమాట. చాలా రికార్డులను అయితే బ్రేక్ చేసే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, బాలకృష్ణ బోయపాటి కాంబోలో మెయిన్ విలన్గా సంజయ్ దత్ నటిస్తే ఎలా ఉంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.